నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఎర్ర బుక్ అంటే చాలు, ఎర్ర రంగు కనిపించినా చాలు వైకాపా జనాలు వణికిపోతున్నారు అని సగర్వంగా చెప్పుకున్నారు నారా లోకేష్. నిజమే, వణుకుతున్నారు, ఇంకా వణుకుతారు కూడా. కానీ అలా ఎందుకు వణుకుతున్నారు అన్నది లోకేష్ గమనించాలి. 5 ఏళ్ల వైకాపా పాలనలో బాధపడిన వారి డైరీ ఎర్ర బుక్, అంతే కదా. ఆ బాధలు పడిన వారిని ఆదుకోవటం వేరు, అలా బాధ పెట్టిన వారిని మరింత బాధ పెట్టడం వేరు. బాధకు బాధ పరిష్కారం కాదు, కక్ష తీర్చుకోవటం అవుతుంది. అలా కాకుండా అప్పుడు బాధపడిన వారిని ఇప్పుడు అక్కున చేర్చుకొని ఆదుకుంటే అది వేరే. ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? కానీ లోకేష్ ప్రవేశపెట్టిన ఈ ట్రెండ్ చాలా దారుణమైన ఫలితాలు ఇస్తోంది. సరే, ఇప్పుడు అధికారం ఉంది, లేదా మరో 5 ఏళ్ళు, మరో 10 ఏళ్ళు, ఏ అధికార పక్షమైనా ఒకసారి ప్రతిపక్షంలోకి రావటం పక్కా. చరిత్ర అదే చెబుతోంది. మరి అప్పుడు అవతలివాడు పుస్తకం బయటకు తీస్తే లోకేష్ బాగానే ఉంటారు, కానీ కింద జనాలు నరకం చూసేయాల్సిన ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎర్ర బుక్ చూస్తే వణుకు అన్నంత వరకు బాగానే ఉంటుంది. మీరు మహా అయితే జైళ్లల్లో పెట్టి 4 తన్నించి బయటకు వదులుతూ ఉండొచ్చు. కానీ అందరూ అలాగే ఉండాలని లేదు. తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో రెండంట అనే రకం జగన్. అలాంటి వాడికి అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మామూలుగా అవకాశం ఇస్తేనే నానా బీభత్సం చేశారు. ఇలాంటి కక్ష సాధింపు నేపథ్యంలో అవకాశం వస్తే ఆలోచించడానికే భయం వేస్తుంది. జగన్ ఇలా చేస్తున్నాడు అని అప్పుడు అనటానికి కూడా ఉండదు. ఎందుకంటే మీరు నేర్పినదే కదా. అసలు జగన్కు అధికారం అందినప్పుడు కదా అని చెప్పటం ఈజీనే, కానీ జనాలను నమ్మడానికి లేదు. డబ్బులిచ్చిన జగన్నే కిందకు దింపారు. ఎన్టీఆర్ను దింపారు, ఎక్కించారు. చంద్రబాబును ఎక్కించారు, 2 సార్లు దింపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లను పక్కన పెట్టారు. ఇప్పుడు పొత్తు ఉంది కనుక పవన్ పని బాగుంది. అదే లేకుంటే ఎన్ని సీట్లు వస్తాయన్నది ప్రశ్న. అందువల్ల ఈ ఎర్ర బుక్ బీరాలు మంచిది కాదు. వైకాపా జనం భయపడేది ఎర్ర బుక్కు కాదు, పోలీసులకు, కేసులకు, జైళ్లకు, లాఠీ దెబ్బలకు. అది లోకేష్ ప్రతాపం కాదు, లోకేష్ అధికారంలో ఉన్న ప్రతాపం. ఒకప్పుడు రాయలసీమలోనే ఫ్యాక్షనిజం ఉండేది. ఇప్పుడు ఎర్రబుక్ పుణ్యమాని అఫీషియల్ ఫ్యాక్షనిజం స్టేట్ అంతా పాకేసింది. భవిష్యత్తులో దీని పర్యావసనాలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయం వేస్తోంది. జగన్ గెలుస్తాడు అన్న భావన లేదా గెలుస్తాడు అన్న ఆలోచన బలంగా వస్తే 2029లో ఇండియా వదిలి వెళ్ళి కొన్నాళ్ళు అమెరికాలో ఉంటాను అని ఓ తెలుగుదేశం నేత అన్నారు. అంటే వాళ్ళకు కూడా వాస్తవం తెలుసు, కానీ లోకేష్ను కాదని ఏమీ చేయలేరు.